హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం క్రాఫ్ట్ స్టూడియో అవైలబుల్ థింగ్స్తో చేయబోతున్నాం. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేద్దాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేనైతే ఈ టేబుల్ తీసుకున్నా అండ్ దానిపైన ఇలాంటి ఒక క్లాత్ పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు దీన్ని మనం ఆర్గనైజ్ చేసేద్దాము. ఇవన్నీ మన థింగ్స్ ఆర్గనైజర్, స్కెచెస్, సిజర్స్, టూల్స్, ఇంకా క్రాఫ్ట్కి సంబంధించిన ఆల్బమ్స్, క్రయాన్స్, స్కెచెస్, టూల్స్ ఇలా చాలానే ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మనం ఆర్గనైజ్ చేయబోతున్నాం ఈ టేబుల్ మీద. సో చూద్దాము ఎంతవరకు సరిపోతాయి అన్నీ. సో ఇవన్నీ ఆల్మోస్ట్ దీంట్లో 2 పార్ట్స్గా నేను డివైడ్ చేశాను. అండ్ ఇప్పుడు ఫస్ట్గా నేను వాల్ అనేది ప్లెయిన్గా ఉంది అండ్ ఆల్సో కొంచెం లైట్ కలర్గా ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ అనేది నేను ఎలాంటి వాల్ పేపర్స్ తీసుకోలేదు. సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మనం ఆర్గనైజ్ చేసేద్దాము. అండ్ ఇప్పుడు అంటే మనకి బ్యాక్గ్రౌండ్స్లోని డెకరేట్ చేయడం సెకండ్ పార్ట్లో చూద్దాము. అండ్ ఇది ఫస్ట్ ఆర్గనైజర్. దీంట్లో సోప్ పేపర్స్, గ్లిటర్స్, స్కెచెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇవి కలర్ పెన్సిల్స్. ఈ కలర్ పెన్సిల్స్ కూడా దీంట్లో పెట్టుకున్నా. అండ్ నెక్స్ట్ గ్లూస్ ఉంటాయి దీంట్లో అన్నీ. గ్లూ గన్స్, B7000 గ్లూస్, పంచింగ్ మిషన్, ఇంకా గ్లూ గన్, రెగ్యులర్స్ గ్లూ ఇవన్నీ పెట్టుకుంటున్నాను. సో ఇవన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్న ఫస్ట్ ఆర్గనైజర్లోని. సో ఇది నేను ఫస్ట్గా పెట్టుకుంటున్నాను, చివర ఇటు సైడ్ పెట్టుకుంటున్నాను. సో ఇలా ఆర్గనైజ్ చేసుకున్న ఫస్ట్ ఆర్గనైజర్. అండ్ సెకండ్ ఆర్గనైజర్ ఏంటంటే మీషోలో పర్చేస్ చేశాను. దీనికి 2 కంపార్ట్మెంట్స్ వచ్చాయి. అండ్ ఈ 2 కంపార్ట్మెంట్స్లో మనకి చిన్న చిన్న థింగ్స్ అనేవి సరిపోతాయి. అండ్ మిగతావన్నిటికి నేను దాంట్లో స్కెచెస్ అనేవి పెట్టుకున్నాను. సో మొత్తం 48 స్కెచెస్ దీంట్లో పెట్టుకున్నా. సో ఇవి సెకండ్ ఆర్గనైజర్ అనేది ఇలా పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇవి బీడ్స్, స్టోన్స్ ఉండే ఆర్గనైజర్ బాక్స్. దీంట్లో ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నమాట. అంటే బీడ్స్, బ్రేస్లెట్ చేసుకోవడానికి, బ్యాంగిల్స్ చేసుకోవడానికి యూజ్ చేసే స్టోన్స్ అన్నీ దీంట్లో పెట్టుకున్నాను. ఒకే దాంట్లో ఆర్గనైజ్ చేసుకున్నా. అండ్ లాకెట్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఇటు సైడ్ అటు సైడ్ ఉంటాయి అన్నమాట అన్నీ. సో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను దీనిలో. అండ్ ఇవి నేను అక్కడ అంటే 2 ఆర్గనైజర్స్ మధ్యలో పెట్టుకుంటున్నా. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇవి స్వీట్ బాక్స్తో చేసే ఆర్గనైజర్స్ అన్నమాట. సో ఇవి నేను చేశాను ఆల్రెడీ. అండ్ ఇవి నేను థర్డ్ ఆర్గనైజర్గా తీసుకున్నా. అండ్ ఫస్ట్ ఆర్గనైజర్లో ఏం లేవు. సెకండ్ ఆర్గనైజర్లో థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవడానికి యూజ్ చేసే థ్రెడ్స్ అనేవి పెట్టుకున్నాను. 2 ఆర్గనైజర్స్ అనేవి నేను ఎక్కడ పెడుతున్నానంటే అక్కడ పెడుతున్నాను. థర్డ్ అంటే సెకండ్ ఆర్గనైజర్ పక్కన పెట్టేసుకుంటున్నా, నీట్గా ఉంటుంది కాబట్టి. అండ్ ఇవి ఎక్రిలిక్ పెయింటింగ్స్ దీంట్లో నేను ఉంచుకున్నా, అది కూడా ఇక్కడ ప్లేస్ చేసేసాను. అండ్ ఇది నేను ఆల్రెడీ వీడియో చేశాను. దీంట్లోని ఏమంటే బ్రష్ పెన్స్ ఉంటాయి కదా, సో అవి, ఇంకా ఒక చిన్న కంటైనర్లోని నేను ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఇలా పెట్టుకున్నా, ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకున్నా. అండ్ క్లీనర్ పైప్స్ దాంట్లో పెట్టేసుకున్నా. అండ్ ఇవి ఆయిల్ ప్యాస్టల్స్ దాంట్లోకి పెట్టేస్తాను. అండ్ ఇప్పుడు నా ఫేవరెట్ ఆర్గనైజర్ ఇది నేను ఒక బాటిల్ కార్డ్బోర్డ్తో చేశాను, చాలా బాగుంది. అండ్ పైన కిందన కూడా పెట్టుకున్నాను. ఇవి ఇలా చేసేసుకున్న తర్వాత దీన్ని నేను అక్కడ దాని ముందు ఆర్గనైజ్ చేసుకున్నా. అండ్ ఇవి స్టిక్కర్స్ అంటే పెట్టుకున్న దాంట్లో స్టిక్కర్స్. సో ఆ పౌచ్ని నేను ఇక్కడ ప్లేస్ చేసేసాను. ఇలా మొత్తం అంతా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత ఎడ్జ్లో ఇది నేను రీసెంట్గానే చేశాను. ఈ ఆర్గనైజర్ ఇది స్వీట్ బాక్స్ క్యాప్స్తో చేశాను అనమాట. కిందన ఒక కబోర్డ్ టైప్ అండ్ పైన ఒక కంపార్ట్మెంట్ లాగా. అండ్ పైన కూడా ఒక ప్లెయిన్గా ఉంచాను, దానిపైన కూడా మనం ఏమైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి. అది వీడియోలో హైలైట్ అవ్వడానికి సో ఇలా పెట్టుకున్నాను. అండ్ ఇవి సెల్లో టేప్స్ అంటే ట్రాన్స్పరెంట్ టేప్స్. అండ్ నెక్స్ట్ ఇవి టూల్స్ అనమాట. సిజర్స్, పేపర్ కటర్స్, స్టాప్లర్స్, కర్వ్ సిజర్స్, ఇంకా చాలానే ఉన్నాయి. అవన్నీ మనము ఇక్కడ ఆర్గనైజర్ దగ్గర ఉన్న ప్లేస్ దగ్గర ప్లేస్ చేసుకున్నాం. అండ్ ఇది ఒక న్యూ బాక్స్. ఇది కూడా వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను. అండ్ దీంట్లోని ఇది పెన్సిల్ బాక్స్ని మనం రీయూజ్ చేసాం, అంటే మళ్ళీ దీన్ని రీక్రియేట్ చేశాను అనమాట. నేను లోపల పెయింట్ వేసేసి బయట పేపర్తోని నేను పెట్టుకున్నాను. అంటే ఇంతకుముందు అలా ఉండేది, ఇప్పుడు నేను ఇలా రీక్రియేట్ చేశాను అనమాట. నీట్గా ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ దీన్నైతే పైన ప్లేస్ చేసుకున్న ఆ 3 ఆర్గనైజర్స్ పైన. అండ్ ఇది మెయిన్గా మనకి కావాల్సిన ఎసెన్షియల్ థింగ్. ఇది
పేపర్ కటింగ్ బోర్డ్ అనమాట. సో ఇది నేను ఇంట్లోనే చేశానన్నమాట. దీన్ని నేను మళ్ళీ మార్చాలి అనుకుంటున్నాను. వీడియో కావాలా లేదో నాకు చెప్పాలి. అండ్ దీన్ని చాలా రోజుల నుంచి యూజ్ చేద్దాం అనుకున్నా, కానీ క్రాఫ్ట్ స్టూడియో పెట్టిన తర్వాత అప్పుడు యూజ్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. సో ఇలా స్టిక్కర్స్తో నేను మంచిగా డెకరేట్ చేసుకొని అయితే పెట్టుకున్నా. అండ్ ఇది మిడిల్ ఆఫ్ ది టేబుల్ దగ్గర పెట్టుకున్నా. అండ్ ఈ టేబుల్ని అంటే ఈ కటింగ్ బోర్డ్ని ఇంకా హైలైట్ చేయడానికి నేనైతే ఈ పేపర్ బోర్డ్ని యూజ్ చేసి అక్కడ చివర పెట్టుకుంటున్నా ఎడ్జ్ దగ్గర. సో అప్పుడు నాకు చాలా మంచి లుక్ అయితే వచ్చింది ఆ బోర్డ్కి. సో చాలా క్యూట్గా కూడా కనిపిస్తుంది. అండ్ ఇవి పార్ట్ 2లో మనము ఆల్బమ్స్ ఎలా పెడతాము, అక్కడ ఎలా డెకరేట్ చేస్తాం వాల్స్కి అనేవి చూస్తాము. సో ఇది బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్బమ్ అనమాట. సో ఇలా చేసుకోవచ్చు. అండ్ ఇది క్లీనర్ పైప్స్తో చేసే ఒక ఆల్బమ్ టైప్ సన్ఫ్లవర్ చేశాను. అండ్ ఇవన్నీ మనం అక్కడ పెట్టుకోబోతున్నాము. సో హియర్ ఈజ్ ద ఫైనల్ లుక్. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది కాబట్టి మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటున్నా. సో ఇలా మొత్తం అంతా నేనైతే పెట్టేసుకున్నాను. అండ్ అక్కడ నేను A4 షీట్స్ ఇంకా లైక్ వాల్ పేపర్స్ టైప్ అనమాట, గిఫ్ట్ ర్యాపర్స్, అవి అక్కడ ప్లేస్ చేసుకున్న ఎడ్జ్న. ఈ ఫైనల్ లుక్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.